ముందుగా మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత నీతిగా నిజాయితీగా పేద బడుగు బలహీన వర్గాలకి అనుకూలంగా రైతులకు అండగా మీరు మీ బాధ్యతను నిర్వహిస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకి 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసే విధానం తీసుకురావడం, తరలిపోతున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూడడం, దీంతోపాటు బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇటీవల 2-3 రోజుల క్రితం పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఒక కేజీ బియ్యం కొనాలంటే 62, 63, 65 రూపాయలు లెక్కన పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి, ఎంతో భారమైనటువంటి స్థితి. అయితే కూటమి ప్రభుత్వం మనోహర్ గారు నిజంగా మీకు పేదల పాలిట మీరు పెన్నిదిలాగా చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తూ ఉన్నా. ఒక కేజీ బియ్యం పైన 10 రూపాయలు తగ్గించి 52 రూపాయలకే ప్రభుత్వం తరపున ఒక కేజీ సన్న బియ్యాన్ని అందించడం నిజంగా ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ ఒక వరంలాగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక కేజీ పైన 10 రూపాయలు తగ్గితే నెలకి 30 కేజీలకి 300 రూపాయలు తగ్గుద్ది. అంటే 300 రూపాయలు ఒక సామాన్య పేద కుటుంబానికి మిగులు వస్తుందని అంటే సంవత్సరానికి 3600 రూపాయలు పొదుపు అయినట్టే. ఈ చక్కటి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తాము. నిజంగా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాలని అన్ని విధాలు ఆదుకోవడంలో మంచి విధానాలను తీసుకురావడం చాలా గొప్ప విషయం. గత 5 సంవత్సరాలు రైతులకి కనీసం గిట్టుబాటు ధర లేక